బ్యాంకులలో పోతే రైతుకి ఇల్లు ఉండదు, పెట్రోల్ బంకులో పోతే ఒక లారీ డ్రైవర్కి ఇల్లు ఉండదు. రెండుకి ఎలా ఇల్లు ఉండదో చెప్తానండి. రాయనక రెప్పనక వాననక ముళ్ళనక ఎండనక సంపాదించి రైతు సంపాదించి ఒక 2 లూజులు నిమ్మకాయలు కోసుకొని వేసి ఆ డబ్బులు అకౌంట్లో వేయించుకొని బ్యాంకుకి వెళ్తే, సార్ డబ్బులు కావాలని చెప్పి అని అడిగితే లుంగి కట్టుకొని టవాలు కూడా చుట్టుకొని పోతాడు రైతు. అదే 2000 రూపాయలు డబ్బులు కావాలని చెప్పేసి ఒక ఎంప్లాయీ వస్తాడు, వచ్చి సూటు బూట్ వేసుకొని టిక్ టాక్ మీద వస్తాడు. ఆయనకి మాత్రం సార్ కూర్చోండి సార్ అంటారు. ఇదే ఈ టవాలు కూడా చుట్టుకున్న పెద్ద ఆయన మాత్రం పెద్ద ఆయన అటు వచ్చి పట్టాక అంటాడు. పెద్ద ఆయన 10,000 రూపాయల కోసం పోయి ఉంటాడు, ఈ సూటు బూట్ వేసుకొని పోయిన ఆయన మాత్రం 2,000 కోసం పోయి ఉంటాడు. ఎవరు గొప్ప? రైతు గొప్ప. అలాగే పెట్రోల్ బంకుల్లో మాత్రం ఒక లారీ డ్రైవర్కి ఇల్లు ఉండదు, లారీ డ్రైవర్కి అది ఏ డ్రైవర్కి అని ఇల్లు ఉండదు. కారు వేసుకొని సూటు బూట్ వేసుకొని పోయినా మాత్రం 2,000 పట్టుకుంటాడు. ఒళ్ళంతా మురికి పూసుకొని మట్టి పూసుకొని గ్రీస్ పూసుకొని పోయిన డ్రైవర్కి మాత్రం 20,000 రూపాయల డబ్బులు పై డీజిల్ పట్టిస్తాడు. 20,000 రూపాయలు పట్టించిన డీజిల్ డ్రైవర్ని మాత్రం కిందకి దిగి మూతోడు దిగి డీజిల్ పడతాను అంటాడు. అదే కార్ డ్రైవర్ 2,000 రూపాయలు పట్టించుకుని కార్ డ్రైవర్ మాత్రం లాక్ ఓపెన్ చేయండి సార్, లాక్ ఓపెన్ చేయండి సార్ అని చెప్పేసి అతను కారులోనే కూర్చోంటే ఇతనికి డీజిల్ పట్టి పంపిస్తారు. ఇతను 2,000 రూపాయలు పట్టించుకునేవాడికి సార్ నమస్తే చెప్తారు. 20,000 రూపాయలు పట్టించే లారీ డ్రైవర్ మాత్రం దిగి మూతోడు దిగానా అంటారు. కాలం చూడు ఎలా మారిపోతుందో.